లేకపోతే కమ్మైన వెనకాల రావాలని రాజు అనుకుంటే అవతల ఉన్నటువంటి వాడు అట్లాంటి రిజర్వేషన్ ఏమో. కానీ ఇక్కడ రాజు ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు. ఇందాక మీరు అన్నట్టు కంపేర్ చేసినట్టు బీజేపీ అంటే ఓకే బీసీ వ్యక్తినే సీఎం అని చేస్తానని ప్రకటించారు. మేబీ ఆ జాతీయ పార్టీ కాబట్టి అనొచ్చు. ఇక్కడ ఆ ఛాన్స్ ఎప్పటికీ రాదు కదా. ఎప్పటికీ బీసీని సీఎం చేస్తాను నేను తప్పుకుంటాను అని ఎప్పుడు అనరు కదా. అంటే పైన మాత్రం రెడ్డే ఉండాలి, కింద మాత్రం రెడ్లు అందరూ పక్కకి వెళ్ళాలి. ఇదే రాజకీయం. ఖచ్చితంగా మీరు అన్నది కరెక్ట్. కాకపోతే మార్పు అనేటువంటి పాయింట్ ఒకసారి స్టార్ట్ అయినప్పుడు తమకు తెలియకుండానే తామే పక్కకి తప్పుకోవాల్సిన రోజులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ జనతా పార్టీ సుదీర్ఘకాలం పాటు నడిచింది, లేదా కాంగ్రెస్ పార్టీ అంటే పార్సీలకు చెందినటువంటి గాంధీల కుటుంబమే సుదీర్ఘకాలం పాటు పరిపాలించింది. మధ్యలో మార్పు అనివార్యమైంది వరుస ఓటములతో. అప్పుడు ఏం చేశారు? బ్రాహ్మణుడైన పివి నరసింహారావుని పెట్టారుగా, అక్కడికి అగ్రకులాలే అయినాయి కదా. ఆ తర్వాతన సిక్కులకు చెందినటువంటి మైనార్టీ వర్గానికి చెందినటువంటి మన్మోహన్ సింగ్ని పెట్టారు. కానీ అక్కడ సమీకరణం వర్కౌట్ కాదు. మొదట వర్కౌట్ అయింది, కానీ రెండోసారికి వచ్చేటప్పటికి అది ఫెయిల్ అయింది. కాబట్టి అదేం చేస్తుంది? ఇప్పుడు బీసీల పార్టీ అయినటువంటి నితీష్ కుమార్ వాళ్ళతో, ఎంబీసీ పార్టీ అయిన బీసీ పార్టీ అయినటువంటి లాలూ ప్రసాద్తో, ఓబీసీలు అయినటువంటి వాళ్ళతో, ఇట్లాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి తను ఒక ప్రయోగం చేస్తుంది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ ఏం చేసింది? ఏకంగా దేశంలో బ్రాహ్మణ పార్టీగా ముద్రపడ్డటువంటి భారతీయ జనతా పార్టీ ఒక అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీను ఇట్లాంటి స్టేజ్ నుంచి ఓ బీసీకి సంబంధించినటువంటి మోడీని తీసుకొచ్చి పెట్టారు కదా.